పెట్టాల్సి వచ్చింది. ఈవెన్ డెవలప్మెంట్కి సంబంధించినవన్నీ కూడా బ్యాక్ సీట్కి వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం అదే. సో 3 ఇయర్స్లో బాగా చేసావా చేయలేదా సాటిస్ఫైడా అంటే ఒక రకంగా సాటిస్ఫైడ్. ఇంకా చేయగలుగుతాను అనేది ఉంది, ఇంకా కొత్త ఐడియాస్ ఉన్నాయి, ఇంకా దానిని ఇంప్లిమెంట్ చేయాలంటే దానికి కావాల్సినటువంటి బడ్జెట్ అవన్నీ కూడా ఇప్పుడు రాజకీయాలంటే ఏందో అవగాహన వచ్చింది. సో సిస్టమ్ ఎలా రన్ అవుతుంది అనేది పూర్తి అవగాహన వచ్చింది. సో గతంలో కంటే మేము చేయాలనుకున్న దాంట్లో నేను మార్కులు ఇచ్చుకోవాలనుకున్నా సరే ఐ విల్ సే మంచి ఒక 70-75%తో నేను పాస్ అయ్యానని చెప్పుకుంటా. 100% రీచ్ అయ్యే కెపాసిటీ కూడా ఉంది. ఆ ఫుల్ కెపాసిటీ ఇంకా నేను ఈసారి వచ్చే దాంట్లో చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. గతంలో ఏం ఎక్స్పీరియన్స్ లేని వ్యక్తికి ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉన్న దానికి చాలా తేడా ఉంటుంది. టీడీపీని కాదని వైసీపీకి అలాగే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి నంద్యాల ప్రజలు ఓటు ఎందుకు వేయాలి? ఎందుకంటే ఈ యొక్క నంద్యాల నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలన్నా సరే, డెవలప్మెంట్ కావాలనుకున్నా సరే, ఈ రోజు వరకు ఒకటే గమనించాలి. ఏ రోజు అన్యాయంగా ఎవరి ఆస్తులు కావాలి చేయలే, లేకపోతే ఫ్యాక్షన్ని ప్రోత్సహించలే, ఎవరిని కూడా అన్యాయంగా కేసుల్లో ఇరికిచ్చి కానీ లేకపోతే ప్రతీకార రాజకీయాలకి తావు లేకుండా చేసాం. డెవలప్మెంట్ సెంట్రిక్గా ప్రతి ఒక్క వార్డుని కూడా డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. లేకపోతే ఎక్కడైనా సరే ఓన్లీ మనం డెవలప్మెంట్ ఫోకస్గానే ఉన్నాం, కానీ ప్రతీకార రాజకీయాలంటే ఒక అర్థం ఉండేదాన్ని మార్చినాం. సో దీనికోసం ఈరోజు శిల్పా రవిరెడ్డి వచ్చిన తర్వాత డెవలప్మెంట్ జరిగిందా లేదా అంటే ఒక మెడికల్ కాలేజ్ చూస్తే నూనెపల్లి నుంచి వస్తుంటే మెడికల్ కాలేజ్ కనపడుతుంది, ఈ పక్కన నుంచి కర్నూలు నుంచి వస్తుంటే ఒక జగనన్న కాలనీ కనపడుతుంది, కొత్తపల్లి నుంచి వస్తుంటే ఒక అమృత్ స్కీమ్ కనపడుతుంది, ఒక మంచి పార్క్ కనపడుతుంది. సో ఏ పక్కన చూసినా సరే డెవలప్మెంట్కి ఆనవాళ్ళు ఈరోజు తయారు చేయగలిగాను. సో ఇంకొక 5 ఇయర్స్ కూడా నంద్యాల ప్రశాంతంగా ఉంచడమే కాకుండా కొత్త ఐడియాస్ తోటి గతంలో ఎవరు చేయనటువంటి విధంగా ఈరోజు వరకు గర్వంగా చెప్పుకుంటాను, ₹1 ప్రజాధనం లేకుండా ఈరోజు పీవీ నగర్లో దాదాపు 60 ఇల్లులు కట్టిస్తున్నాము. లేకపోతే అంటే ప్రభుత్వ సహాయంతో, ఆర్డీటీ సహాయంతో. గవర్నమెంట్ జూనియర్ కళాశాల ప్రభుత్వం కోసం వెయిట్ చేయలేదు. ఆ రోజు ఆర్డీటీని సహకారం అడిగినాను, వాళ్ళు సపోర్ట్ చేసినారు కాబట్టి ఒక కాలేజ్ కట్టించినాం. ఈరోజు కాలేజీలు హెల్త్ ఎడ్యుకేషన్లో మేము ప్రైమరీ ఫోకస్ పెట్టాం. ఈరోజు ఆ 2 దానిలలో మారిందా మారలేదా, గవర్నెన్స్ మారిందా మారలేదా, ప్రజలకి ఈరోజు అన్ని సదుపాయాలు ఇంటికాడ బాగుందా బాగాలేదా అనేది ఒకసారి బేరీ చేసుకుంటే తప్పకుండా వైఎస్ఆర్సీపీకి ఎందుకు వేయాలనేది ప్రజలకే తెలుసు. కుటుంబంతో సహా రైల్వే ప్రమాదం అంటే ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ సలాం విషయంలో మీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి రీసెంట్గా కూడా ఈయన ఫిరోజ్ ఎన్ఎండి ఫిరోజ్ కూడా ఆరోపించారు. ఏకీభవిస్తారా? సో అదే ఇప్పుడు అబ్దుల్ సలాం విషయం మాట్లాడినారు కాబట్టి చాలా దురదృష్టకరమైన సంఘటన. ఒక కుటుంబంలో ఎవరికి కూడా జరగకూడదని చెప్పేసి ప్రతి ఒక్కరం కోరుకునే సంఘటన. ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత ఎంత దుర్మార్గం అంటే నేనే చేశాను, నా ఒత్తిడి ఉందని చెప్పేసి ఎక్కడో నేను కూడా వీడియో చేశాను. నేను 2 క్వశ్చన్లు అడగదలుచుకున్నాను. సంఘటన జరిగిన తర్వాత అరెస్ట్ అయినారు. ఫస్ట్ టైం హిస్టరీలో పోలీసులను అరెస్ట్ చేసి జైలుకి పంపించిన నంద్యాలలో జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. వాళ్ళకి బెయిల్ అప్లికేషన్ ఎవరు వేశారు, వాళ్ళ తరపున ఎవరు వాదించారు? ఈరోజు జనరల్ సెక్రటరీ, తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ అయినటువంటి రామచంద్రరావు గారు ఎవరు మనిషి? చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితం, ఫరూక్ గారికి సన్నిహితం, భూమా బ్రహ్మానంద రెడ్డి గారికి అందరికీ సన్నిహితమైన వ్యక్తి. ఆయన వాదించారు. నువ్వేమో ఇక్కడ కూర్చొని స్టేజ్లు ఎక్కేసి అబ్దుల్ సలాంకి న్యాయం చేయాలని చెప్పేసి ఎవరైతే అబ్దుల్ సలాంకి చావుకి కారణం అని చెప్పేసి పోలీసులను చెప్తున్నారో వాళ్ళకి నువ్వెందుకు వాదించావు? నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాదించకూడదు కదా, లేకపోతే నీ పార్టీ ఎట్లా వాదిస్తుంది? నువ్వెందుకు ఆపలేకపోయినావు? మీరెందుకు ఆపలేకపోయినారు? దీనికి సమాధానం చెప్పాలి కదా. లేదా సరే అక్కడికి వదిలేసేయండి. నువ్వు ఏం చేసావు ఆ కుటుంబానికి? ఆ కుటుంబం చనిపోయిన తర్వాత ఏం చేసినారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేసినారు? పలాంది మేము చేశాము, మేము మా పలానా పార్టీ మా అండగా నిలిచాము ఆ కుటుంబానికి అని చెప్పండి. చంద్రబాబు నాయుడు వస్తే అబ్దుల్ సలాం గుర్తుకొస్తాడు, లోకేష్ వస్తే అబ్దుల్ సలాం గుర్తుకొస్తాడు, ఎలక్షన్లు వస్తే అబ్దుల్ సలాం గుర్తుకొస్తాడు. కానీ ఆ కుటుంబానికి ఏం చేసావో చెప్పండి. మేము చెప్తాం. 30 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇవ్వడమే కాకుండా ఒక జాబ్ ఇచ్చాము, ఒక ట్రాన్స్ఫర్ జరిగింది. దాని తర్వాత ఆ తల్లికి అండగా నిలిచినాము, భయపడకుండా ఆమెకి ధైర్యం చెప్పినాము, ప్రతిసారి ఆ తల్లి దగ్గర ఉన్నాము. మళ్ళీ పైపెచ్చిగా ఆ తల్లిని విమర్శిస్తారు. ఆ డబ్బులంతా ఆమె తీసుకుంది. ఏం తీసుకుంది? అబ్దుల్ సలాం చేసిన అప్పుల్ని తీర్చింది. అబ్దుల్ సలాం చేసిన అప్పుల్ని తీర్చిన తర్వాత మిగతా డబ్బు ఏం చేసిందో తెలుసా వాళ్ళకి?
మసీదుకి ఇచ్చింది. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు కదా చేసి ఉండాలి. ఏం చేసినావు? మీ పార్టీ తరపున ఏం చేశారో చెప్పమనండి. ఎవరైనా సరే తెలుగుదేశం నాయకులు మేము పలాంది చేసాం అబ్దుల్ సలాం కుటుంబంగా అని చెప్పమనండి. మేమున్నాం, డే 1 నుంచి ఉన్నాం, పరామర్శించిన రోజు నుంచి మేమే ఉన్నాం. ఈ రోజుకి కూడా నేను పక్క సందులో తిరుగుతుంటే కూడా ఆ తల్లి వచ్చి నన్ను పలకరించిపోతుంది. మీరేం చేసినారు ఆ కుటుంబానికి? ఎలక్షన్లో అప్పుడు వాడుకోవడం తప్పితే ఏం చేస్తున్నారు? మీ ముఖ్య అనుచరుడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి పెద్ద ఎత్తున తెలంగాణ మద్యం అమ్ముతూ అక్రమ మద్యం అమ్ముతూ పట్టుబట్టాడు. సో ఈ విషయం మీకు తెలియకుండానే జరిగిందా? ఏది పెద్ద దీంట్లో? సారీ, నాకు అర్థం కాల. మీ దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తి తెలంగాణ మద్యం అక్రమ మద్యం పెద్ద ఎత్తున అమ్ముతూ 4 బాటిళ్లతోటి దొరికాడు. ఓన్లీ 4 బాటిల్? 4 బాటిల్లే. 4 లారీలు తప్పించిన వాడిని 4 బాటిల్తో దొరికించుకుంటానా? నిజంగా విమర్శ చేసేటప్పుడు అదే అంటున్నా. ఒక లారీ తప్పించారు కాదు 4 లారీలు మద్యాన్ని తప్పించినాడు, 4 బాటిల్ తప్పిలేడా? అంటే ఇప్పుడు 4 బాటిల్ తప్పించినా అంటేనే అంత కెపాసిటీ ఉన్నవాడిని 4 బాటిల్ తప్పిలేనా? తప్పు చేశాడు, దొరికాడు, అందరిలాగానే శిక్ష ఉంటుంది. దాంట్లో నేనేం చేయగలుగుతా? వాడు చేయకూడదు. వాడు 4 బాటిల్ పట్టుకొని తిరిగినాడు, దొరికినాడు. నేనేం విడిపిలేదే. పోలీసులు పట్టుకున్నారు, పెట్టినారు. దానికేముంది? వాళ్ళు విమర్శించిన దానికి అదే చెప్తున్నా. ఓకే సార్.